ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే జర్నలిస్టులు ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేశారు. మీరు ఏ విధంగా? అది ఎలాగంటేనంటే ఆయన గతంలో కూడా అంటే ఒకప్పుడైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే చాలా పేరు, చాలా మంచి పేరు, పెద్ద విశ్లేషకుడు. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలోనే అంత గొప్ప విశ్లేషకుడు అయితే లేడు. అంత ఒక దరిదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి ఆయన ఒక ప్రొఫెసర్గా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఎన్నో గొప్ప విశ్లేషణ చేస్తూ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం వన్ సైడెడ్గా అయిపోయి అది పూర్తిగా ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉండటం అయితే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అండి. ఆయన జనరల్గా విశ్లేషణ చేస్తే ఎంతో గౌరవం, మంచి పేరు ఉంటుంది. ఆ మంచి పేరు ఆయనకి ఇప్పుడు ఉంది, కాదంటలేదు. ఆ విషయం మన పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఎంత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా సరే, ఎంత వేరే పార్టీకి అమ్ముడుపోయి, ఒక విధంగా చెప్పాలంటే అమ్ముడుపోయి కొమ్ముగాసి ఈ పవన్ కళ్యాణ్ తిట్టాలన్నా సరే ఆయన మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే నాకు ఎంతో గౌరవం, ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా నేను వెళ్ళాను అని ఆయన చాలా సాధారణంగానే చెప్పుకొచ్చారు. అయితే ఏంటంటే అమిత్ షా గారితో మాట్లాడినట్టు ఈయన ఏదో పక్క నుండి మాట్లాడేసి ఏదో వెళ్ళేదో బేరాలు మాట్లాడేస్తున్నట్టు రకరకాలుగా ఆయన ఏదో ఊహించుకుని చెప్పడం అనేది, అది ఎవరైనా సరే, నాగేశ్వరరావు గారు కాదండి, ఎవరైనా అలా చెప్పడం అయితే కరెక్ట్ కాదు. సరే ఏదేమైనా సరే ఆయన ఎందుకో వేరే దేని దృష్టిలో అన్నారో దానికి సంబంధించి ఆయన మళ్ళీ నేను ఆ ఉద్దేశం తనలేదు, నేను నా మాటలు వెనక్కి తీసుకున్నాను అని కూడా అన్నారు. దానికి సంతోషమే. అయితే ఏంటంటే అది అలా పక్కన పెడితే కొంతమంది జర్నలిస్టులనే కాదండి, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ అడుగుపెట్టడం, పవన్ కళ్యాణ్కి అక్కడ లేదా, ఎక్కడికి ఎందుకు వచ్చి ఉంటాడు, హైదరాబాద్తో పని ఏంటి అని అంటాడు. అసలు ఆ ఎదవలకి, నిజంగా ఆ ఎదవలకి చెప్పాలంటే నిన్న వాళ్ళు మనుషులో పశువులో నాకు అర్థం కాదు. ఎందుకంటున్నానంటే హైదరాబాద్ అనేది అనేవాడు బాబు సుత్తా లేపుతాడు సొమ్మ, నాకు అర్థం కాదు. ఆడేవాడండి అంటానికి, హైదరాబాద్ రావద్దని అంటానికి ఆడేవాడు అసలు. ఆడు పక్కూరు ఎప్పుడు వెళ్ళలేదా, ఎప్పుడైనా వెళ్ళలేదా, పక్క రాష్ట్రం వెళ్ళలేదా, పక్క దేశం వెళ్ళలేదా, సన్నాసిగాడు. ఆడేవాడు హైదరాబాద్ రావద్దంటే ఆడేవాడు. అటువంటి వాళ్ళు ఎదవన కలిసి ఏ పవన్ కళ్యాణ్ రావద్దు, లేకపోతే ఎవరన్నా రావద్దు, ఆంధ్ర వాళ్ళు దోస్తారు. ఎవరన్నా ఆంధ్ర వాళ్ళు చేస్తేనే ఇక్కడ సెంటర్ అయింది, ఆంధ్ర వాళ్ళు చేస్తేనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. అది కూడా తెలుసుకోవాలి. ఓకే, మనకి అందేదాకా జుట్టు కాళ్ళు పట్టుకుని అందేక జుట్టు అంటే కనుక ఈ ఎదవలను మరి ప్రజలు గమనిస్తున్నారంటంలో వాళ్ళు తెలుసుకోవాలి. సరే ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారిని వేరే వాళ్ళని అంటే పర్వాలేదు, మరి జగన్ ఎక్కడోడు, జగన్ కూడా వస్తున్నాడు. జగన్ ఎప్పుడన్నా అన్నారా, అనలేదు. మరి అతను ఏమన్నా రుచో ఏమో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ విషయంలోనే మాట్లాడతారు వీళ్ళందరూ. పవన్ కళ్యాణ్ అంటేనే ఎందుకు, పవన్ కళ్యాణ్కి అక్కడ లేదా, ఎక్కడెందుకు, లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఎక్కడ పని ఏంటి, రే చంద్రబాబు నాయుడు నువ్వు పుట్టకముందే ఇక్కడ ఇల్లు ఉంది ఆయనకి, నువ్వు పుట్టకముందే ఇక్కడ రాజకీయాలు చేశాడు, అసలు నువ్వెవడో గొట్టగాడి. అటువంటి ఎదవలు ఎలా మాట్లాడినా సరే వాళ్ళు అనవసరం అండి. ఎందుకంటే ఆడేదో ఉద్ధరించేసే ఎదవలాగా, ఆ పార్టీని ఉద్ధరించేసే ఎదవలాగా ఏదో మాట్లాడి ఆ పార్టీకి ఒక నీచమైన పేరు తెచ్చి చివరికి అదే పార్టీని కనుమరుగయ్యేలా చేసేవాళ్ళు ఏంటంటే చివరికి పక్కకు పోతారనమాట. ఇప్పుడు చూడండి టీఆర్ఎస్లో చాలామంది అలాగే వాగారు, టీఆర్ఎస్ ఏమైపోయింది, పక్కకు పోయింది. అలాగే ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే, ఎవరైనా ఇప్పుడు గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, బీహార్ వాళ్ళు, బెంగాల్ వాళ్ళు వచ్చి ఉండొచ్చు, అది తప్పు కాదు. వీళ్ళు పక్క రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం రాకూడదు, మిగిలిన వాళ్ళు మళ్ళీ రావచ్చు. మరి ఇటువంటి ఎదవల్ని ఏ చెప్పుతో కొట్టాలో మరి వాళ్ళే తెలుసుకోవాలి. వాళ్ళు చెప్తే అలా కొడదామని మేము రెడీగా ఉన్నాం. సరే ఏదేమైనా సరే నీ తోటి రాజకీయ నాయకుడిని, నీ తోటి మనిషిని ముందు మనిషిగా గౌరవించు. నువ్వేదో పెద్ద ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి నీ పబ్బం గడుపుకుందామంటే కనుక అందరికంటే ఎదవయ్యేది ముందు నువ్వే. నిన్నే ఎదవ కింద చూస్తున్నారన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు అనేది నా మనవి. దాన్ని బట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చు, మోదీ గారు ఎక్కడికి రావచ్చు. మరి మోదీ గారు ఎందుకు వస్తున్నారు, ప్రధానమంత్రికి మాత్రం పని ఏంటి అని అంటే ఎదవనే ఏ చెప్పుతో కొట్టాలి. అలాగేంటంటే అలా వాగుతూ ఉంటారండి. అటువంటి ఎదవల్ని అంటే ప్రత్యేకంగా ఏదో ఫేమ్ తెచ్చేసుకుందాం సోషల్ మీడియాలో మాట్లాడేసి నాకు పెద్ద వెనకాల సపోర్ట్ వచ్చేస్తాను ఉద్దేశంతో వాళ్ళు ఏదో వాగుతారేమో కానీ అలా వాగే ఎదవల్ని ఎవరినైనా సరే పెద్ద ఎదవల కింద చూస్తారన్న సంగతి మర్చిపోకూడదని నా మనవి. మరి పవన్ కళ్యాణ్ కొండగట్టకు 35 కోట్లు ఇచ్చిండు. మరి ఆయన మన తెలంగాణలో ఉంటుందా దేవుడు, మరి ఎందుకు ఇవ్వాలి ఆయన వచ్చి? మళ్ళీ వాళ్ళది వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు
మాట్లాడుతోళ్ళందరూ అదే డెవలప్మెంట్ చేయకపోయినా ఆ దేవుడి దగ్గరకు పోయి అదే వాళ్ళకు వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు 2 సార్లు చేసిండు పవన్ కళ్యాణ్. నేను చూస్తా కదా, 2 సార్లు చేసిండు. అయ్యా నువ్వెందుకు చేస్తావయ్యా మా తెలంగాణకు వచ్చి మేమే డబ్బులు ఇస్తామని, ఒక్కొక్కటి నీకు తమ్మున్నోడైతే డబ్బులు ఇస్తే అయిపోవు కదా. ఆయన విమర్శించటం కాదు కదా. ఇవాళ ఎంత మంది తిట్టుకుంటారు వాళ్ళని, ఒకళ్ళిద్దరు కాదు కదా. పవన్ కళ్యాణ్ తప్పు చేసిండని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఆయనకు సంస్కారం లేదు, అసలు మనిషి కాదు, నీతి ఉంది, ఇట్లా మనం చెప్పుకోలేని మాటలు అంటున్నారు. అవును. సో మరి ఆ విధంగా వీళ్ళు మాట్లాడడం వీళ్ళ సంస్కారం అంటారా? ఇప్పుడు ఆయనకు సరే ఆయన మాట్లాడిండు అనుకో, మరి మీరు కూడా అలాగనంటే ఆయనకు నీకు తేడా ఉంది. ఆయన ఎవరిని ఇంత విమర్శించాడు. ఆయన ఏందో సరే. ఆంధ్ర వాళ్ళంటే జగన్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మనకు అనవసరం. మన తెలంగాణ వాళ్ళ గురించి ఏమైనా విమర్శిస్తాడా? రేవంత్ రెడ్డి ఎంపీల నుంచి ఎవరి నుంచినైనా ఎవరినన్నా విమర్శించిందా? పోనీ అలాంటి చెప్పైనా మీరు అన్నా బాగుంటది. అంత పెద్ద వయసులో పెద్ద అయినావు నువ్వు, వాళ్ళ ఫ్యామిలీ గురించి అంటున్నావు. అసలు మీకు కూడా ఫ్యామిలీ ఉంది కదా. అంటే పవన్ కళ్యాణ్ అంటే నేను తెలంగాణ అని అనుకో, ఉన్నది మాట్లాడాలి కదా. అన్నాడు, సర్వేలు అన్నాడు, 5 పెళ్ళేళ్ళట. ఎన్ని పుట్టకొక పాట ఏది పెట్టాను. ఆంధ్రాలో ఉండంటే ఆయనది ఏందో ఆయన చేసుకుంటాను. వాళ్ళ పద్ధతి వీడికి వచ్చాట ఏరే బిజినెస్ చేస్తుండ్రట. వారానికి ఒకరు వచ్చి ఏదో బిజినెస్ చేస్తాడట. మరి ఆ బిజినెస్ ఏందో చెప్పకపోయినా అది ఆంధ్ర వాళ్ళు అడగాల క్వశ్చన్స్, మనం కాదు అడుగుదానికి. ఆంధ్ర వాళ్ళు ఏందయ్యా ఇక్కడ నువ్వు గెలిచినావు, నువ్వు అక్కడ మీ తెలంగాణలో పోయి ఏం బిజినెస్ చేస్తున్నావు అని వాళ్ళు అడిగితే బాగుంటది. అసలు నువ్వెవరు అడుగుదానికి? అసలు ఈ దేశాన్ని కొనేసినవా? కొనేయలేదుగా. ఒకప్పుడు మనదంతా ఒకలాగానే బతికినావు. మనం ఇవాళ ఏం కొన్నామని ఈ ఊరు రావద్దు అని మాట్లాడతారు. ఒక ఫ్యామిలీ గురించి అనటం అది కరెక్ట్ కాదు. వయసులో పెద్ద ఆయన వాళ్ళ ఆడవాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ 2వ భార్య 3వ తెల్ల ఉంటది కదా, ఆ మాట ఇదేశాట. మరి సోనియమ్మ ఎవరు? ఆమె ఎవరు? ఆమె భారతీయురాయలా? ఒకప్పుడు ఆయన లవ్ మ్యారేజ్ వచ్చి చేసుకున్న ఆయనే. మరి ఆమె ఏలలేదా? ఆమె ఆమె కూడా ఏలింది కదా. అంటే ఆమె మీద కోపంతో ఉంటలే, ఆమె ఏలింది. మన తెలంగాణ కోసం సంతకం పెడితేనే మన తెలంగాణ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ కొట్లాడినందుకు ఆమె సంతకం పెట్టకుండా అసలు కాకనే పోవు, 2 చీలకపోవు. అదొకటి మనసులో పెట్టుకోవాలి. నువ్వు వయసులో పెద్దోడివి. ఆయన ఎన్ని ఆలోచనలతో మాట్లాడాలా? ఏదన్నా ఆలోచనతోటి మాట్లాడుతుండా? మరి వర్షాలు వచ్చి ఒడ్లు మిర్చి అన్ని కొట్టకపోయినాయి. ఆ రైతుల కోసం బంద్ చేయరాదుండ్రి, రైతుల కోసం కొట్లాడాదా రాదుండ్రి. మరి అయ్యొద్దు కానీ పవన్ కళ్యాణే ప్రతి కాడ పవన్ కళ్యాణేనా? దానికోసం కొట్లాడు, బీదోళ్ళ కోసం కొట్లాడు, ఒక అమ్మాయి చచ్చిపోయింది వాళ్ళ కోసం కొట్లాడు, ధర్నా చేయి. రైతులు బతకాలని ధర్నా చేయగానే ఈ లోన కుళ్ళిపోయి మీరు లోన అంతా కుళ్ళిపోతానట్టుంది. అది బయటికి తెస్తాను. అదంతా రాజకీయంలో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉన్నారా? వేరే వాళ్ళని ఎందుకు విమర్శిస్తారు? మరి అదే అంటున్నా. ఒక ఆయన ఏమో మన తెలుగుదేశం ఆయన మన తెలంగాణ గురించి విమర్శించుతాడు అంటుండు. వాడికి సిగ్గు ఉండాలి. ఒక్కసారి ఆలోచించితే సిగ్గు ఉండాలి. ఎందుకంటే వయసులో పెద్ద నా అంత వయసే అనుకో అనకూడదు. మా తెలంగాణది ఆయనకేం తెలుసు? ఇప్పుడు బతుకమ్మ పండగ అంటే ఎట్లుంటది, మన దసరా పండగ ఎట్లుంటుండే, ఈ నాయకుడి పండగ ఆంధ్రాలో చేస్తాడు. ఆంధ్రాలో ఒక సంక్రాంతి ఒక్కటే చేసుకుంటాడు ఘనంగా. మా తెలంగాణ గురించి ఆయన మాట్లాడొద్దు. ఆయన మాట్లాడితే సారీ చెప్పకుంటే ఆయనకు ఇంకా పచ్చి బూతులన్నీ బయటికి పెడతాం మేము కూడా. ఆంధ్రాలో కంటే మాకు తెలంగాణలో కూడా ఇంకా మస్తు వస్తాయి. కాబట్టి ఆయన అలా మాట్లాడుతాడు, వీళ్ళు ఇలా మాట్లాడుతారు. దేశం మీద ఏం లేవు కష్ట సుఖాలు ఈ దేశం మీద. మరి అదెందుకు మాట్లాడతారు? ఈ ముగ్గురు ఒక అన్న, తమ్ముడు, అన్న, ఈ ముగ్గురు వాళ్ళ గురించి మాట్లాడు. ఇప్పుడు ధాన్యం గురించి మాట్లాడి రోడ్డు మీద ధర్నా చేయి. ప్రజల కోసం, పేదల కోసం, ఇల్లు లేని వాళ్ళకు అలాంటివి చేయండి. మీకు అందరూ వచ్చి నువ్వు కూడా ఎమ్మెల్యే అవ్వదు. మీరు ఎమ్మెల్యేలు కాలేదన్నా, ఎంపీ కాలేదన్నా, రేవంత్ రెడ్డి పదవి మీకు రాలేదన్నా. అసలు అదేంటి అంటే మీరు కొట్లాడేది మాకు కూడా సంతోషం. కానీ పవన్ కళ్యాణ్ మీదనే ఒక్కడి మీదనే ఎందుకు కొట్లాడతాను? రేవంత్ రెడ్డి మీద కొట్లాడరాదు? మరి కేటీఆర్ గురించి కొట్లాడరాదు? మరి ఈయన ఒక్కడెందుకు? ఆయన ఈ దేశం రావద్దు అనడానికి మనకు లేదు కదా. మరి ఈ దేశం కోసం కూడా చాలా సాయాలు కూడా చేస్తుండ్రు. మరి చేయకురు. అదే డబ్బు మీరు ఇవ్వండి. ఆ 35 కోట్లు ఇచ్చిండు కదా దేవుడి కోసం. ఆ 35 కోట్లు తిరిగి ఇచ్చి మీరు 35 కోట్లు అక్కడ ఇవ్వండి. ఇక మిమ్మల్ని ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, లేకపోతే రేవంత్ రెడ్డిని దించి నిన్ను పెడతాం. అంతే కదా మాట్లాడడానికి. నమస్తే. యాక్చువల్లీ నిన్న మనం రీసెంట్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు, తెలంగాణలో జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా? ఆయన నేను చేసినది తప్పే.
అని చెప్పేసి ఆయన క్షమాపణ చెప్పాడు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయడం ఎందుకు, ఇలా క్షమాపణ చెప్పడం ఎందుకు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇప్పుడు ఆయనకి ఏమైనా బాధ వచ్చిందా? ఆయన రాలా. ఏదో ఆంధ్రాలో కేసు పెట్టారు, ఆంధ్రాలో పోలీసులు ఒక 50 మంది బయలుదేరారు, ఈయన ఇంటి మీదకి వచ్చారని ఈయనకి అనవసరంగా సెక్యూరిటీ పెట్టారు. పోలీసులు ఏమైనా వచ్చారా? ఆంధ్ర పోలీసులు ఏమైనా వచ్చారా? ఎందుకు ఎట్లాంటి పాంతి? సరే ఆయన కామ్గా ఉన్నాడు, ఆయన ఏమైనా బయటకు వచ్చారని మాట్లాడారు, తప్పైందని చెప్పేసి మాటలతో అయిపోయింది. ఆయన సీనియర్ అయ్యా, ఒక రెస్పాన్స్ ఉండిద్దిరా బాబు అని చెప్పేసి అందరూ అన్నారు. ఆ మాటలని పడ్డాడు, తప్పు తెలుసుకున్నాడు, మాట్లాడిన విధానం ఉంది. ఎవరైనా అంటారు, ఆయన అన్న మాటలు అట్లా అనిపించినాయి అందరికి, కాబట్టి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు, అట్లాగే ఉన్నారు. మిగతా వాళ్ళకి బాధ ఏంది? ఈ రెండు ప్రాంతాల మధ్య మళ్ళీ విభేదాలు లేపటం, ఇప్పటికే విడిపోయామని చెప్పేసి తెలంగాణ వాళ్ళు బాధపడుతున్నారు. ఒక కుటుంబాల కోసం, పనికిమాలిన కోసం మేము ఇబ్బంది పడ్డాం, తెలంగాణ అంతే ఒక అనే ఫీలింగ్ లేకుండా పోతుంది ఇప్పుడు అని బాధపడుతున్నారు. మరి ఎటు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఆ వీడియోల ముందు చెప్పులు కొడతాం ఏమైంది? నేను ఒక్కటి అడుగుతున్నానన్నా, ఇంత కష్టపడుతున్నారు, ఇంత చేస్తున్నారు, వీడియో ముందుకు వచ్చి సోషల్ మీడియా మిత్రులను కూడా కోరుకుంటున్నా, పనికి వచ్చేయే పెట్టండి, ఇలాంటి పనికి మాలిని పెట్టమాకండి, మీరు చెడ్డ పేరు తెచ్చి మీరు ఇరుక్కోమాకండి చెప్పేది. అర్థం చేసుకుని మాట్లాడాలి. ఏదైనా ఏముంది పదం. ఇప్పుడు వచ్చారు 900 మంది చనిపోతే తెలంగాణ వచ్చింది. ఆ 900 మందిని ఎవరైనా తెలుసా? ఒక్క 4 పేర్లు చెప్పండి. ఒక్క 4 తెలంగాణ వాళ్ళని వెళ్ళి నిజంగా వెళ్ళి 4 పేర్లు చెప్పమని, వాళ్ళని ఎంత పబ్లిసిటీ చేయాలి, ఎంత అవసరం ఉంది? చదువుకునే టైం మరి ఏమైపోయారు? ఆ గురువులు ఏమైపోయారు? ఏమైంది సొసైటీ? మరి రాజకీయం కోసమే కదా చేసింది. ఏమైనా ఉపయోగపడిందా? ఒక్క ఉపయోగం చెప్పు నాకు. హైదరాబాద్లో ఉన్నాడు, ఎటు బాగుపడుతున్నాడు, బెంగళూరు వాళ్ళు ఏమైనా బాగుపడ్డారు? మిగతా 9 జిల్లాల్లో ఏమైనా బాగుపడ్డాయా? అదే ఆలోచించాలి. సొసైటీలో మారాలంటే ఒక మార్పు రావాలి. ఇలాంటి చిల్లర వాళ్ళని, అందుకే పేటీఎం అంటారు ఇట్లాంటి వాళ్ళ నెంబర్. మరి ఆయన అన్నాడు మాట, రిపోర్టర్ పడ్డాడు, రిపోర్టర్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు, ఆయన స్పందించాడు ఏమన్నా? ఆయన ఏం అనలేదు కదన్నా. మరి వీళ్ళకి ఎందుకు బాధ? వీళ్ళు చెడగొట్టుకుంటున్నారు. మీడియా అంటేనే పడిపోయింది. ఏదో కొద్దిగా సోషల్ మీడియా ఉండటం వల్ల మీడియా బతికుందని తెలుసుకోవట్లేదు వాళ్ళు. ఇంకా ఇలాగే మాట్లాడారు అనుకో, సోషల్ మీడియా కూడా రివర్స్ అయింది, ఆ పరిస్థితి తెచ్చుకుంటారు. అంతే. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ప్రెస్ క్లబ్ లో కొంతమంది జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి, ఇంకా వాళ్ళని ఏమనాలో తెలియదు, బట్ వాళ్ళు ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన పర్పస్ వేరు, కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి వాళ్ళ మాటలపై? వాళ్ళు జర్నలిస్టులు కాదు, ఉగ్రవాదులు లెక్క మాట్లాడారు. అసలు సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టాసారంగా మాట్లాడారు, సినిమా వాళ్ళని ఇష్టాసారంగా మాట్లాడారు. అంటే సినిమా వాడు చదువుకోడట, తాగుపోతంట, తిరిగిపోతంట, ఎంత హీనంగా మాట్లాడాడంటే, వాడి వయసు 70 సంవత్సరాలు ఉంటాయి అదవకి, వాడి పేరెందుకు కానీ చాలా సీనియర్ జర్నలిస్టు. ఆ వెధవ ఎంత హీనంగా మాట్లాడాడంటే, నేను ఎందుకు బాధపడతాను, నేను ఒక సినిమా వాడిని, ఒక యూనియన్ జనరల్ సెక్రటరీ, నేను అలాంటి వెధవల్ని సమాజంలో తిరగనేకూడదు. అంత వయసు వచ్చినా కూడా బుద్ధి, జ్ఞానం, రాజ్యాంగం కూడా తెలియదు ఎదవలకి. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా భారతదేశంలో ఉండొచ్చు. ఇది తెలంగాణ అనేది పాకిస్తాన్ కాదని తెలుసుకోవాలా ఆ వృద్ధ జర్నలిస్టు. ఒరే ఎదవ, నేను మీకు చెప్తున్నా, నువ్వు కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, పెంట తింటున్నావా నాకైతే తెలియదు, కానీ సినిమా వాళ్ళని, సినిమా పరిశ్రమని ఇంత హీనంగా చూసి మాట్లాడావంటే నువ్వు ఎలాంటి పుట్టుకు పుట్టావో ఒకసారి ఆలోచించుకో. నీ భార్య దగ్గరికి, నీ బిడ్డల దగ్గరికి వెళ్ళి నేను ఇలా మాట్లాడాను, ఇది కరెక్టేనా అని చెప్పి ఒకసారి ఆలోచించు. అడుగు వాళ్ళని, సినిమా వాళ్ళని ఈ రకంగా దుర్భాషలాడాను, ఈ రకంగా మాట్లాడాను అని ఒక్కసారి అడుగు. నీ పిల్లలు కానీ, నీ భార్య కానీ ఇది కరెక్టే అని అనుంటే నువ్వు మనిషికి పుట్టినట్టే. లేకపోతే ఓ పశువులాగా ప్రవర్తించావు కాబట్టి నీ పశుధోరణి మానుకుని గౌరవంగా బతుకు. సత్యముందన్న గౌరవంగా బతకాలి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి ఆ నిర్ణయాలు కానీ, అక్కడ నుంచి కేసులు వచ్చాయని అంటున్నారు. సో దాని సంస్కారం లేదు, నువ్వు మనిషివని ఇట్లా రకరకాలుగా అంటున్నారు వాళ్ళు. మరి వీళ్ళు మాట్లాడేది సంస్కారమేనా? ఇప్పుడు అక్కడ ఒక విశ్లేషకుడు ఏం చెప్పాడు, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నాదండ్ల మనోహర్ గారు జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా జైల్లో వేయండి అని అడిగితే అమిత్ షా తిట్టాడు పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు. చంద్రబాబు నాయుడు నీకు ఎప్పుడు స్నేహితుడు, జగన్మోహన్ రెడ్డి అవుతాడు, రాజకీయాల్లో అవతలకు పో నువ్వు అని చెప్పి అన్నాడు అన్నట్టుగా మాట్లాడాడు. మరి ఆ సన్నాసికి తెలిసి ఉండాలి కదా, బాధ్యత తెలిసి ఉండాలి కదా. ప్రొఫెసర్గా చేశాడు, జర్నలిస్ట్గా చేశాడు, వయసేమో 60 దాటిపోయింది, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళు ఎవరు పెళ్లి చేసినా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. మరి ఇప్పుడైనా బుద్ధి జ్ఞానంతో ఉండి ప్రవర్తన చేయాలి, విశ్లేషణ చేయాలి, అంతే కదా.
మరి అడ్డగోలుగా మాట్లాడితే ఎవరో చేసిన ట్రోలింగ్స్, ఎవరో పెట్టిన కేసుకి పవన్ కళ్యాణ్ తిడతారేందా? నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఎలాంటి వాడు తెలియదా? ఇప్పుడు బతుకున్న రాజకీయ నాయకుల్లో ఎవరినైనా పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిని ఉన్నాను చూపించండి. మీరు జర్నలిస్టులా ఇంత పశుత్వంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ వారి సంస్కారం గురించి మాట్లాడితే ఈ సంస్కారహీనులు నిజంగా జర్నలిస్టులు అంట. వీళ్ళంటే చాలా గొప్పగా తెలంగాణ సాధించిన వ్యక్తులు అంట. ఒరే మీ ముఖాలు ఎప్పుడో కూడా మేము కూడా తెలంగాణ పోరాటంలో ఉన్నవాళ్ళమే, తెలంగాణ పోరాటం చేసేటప్పుడు చూసిన వాళ్ళమే, తెలంగాణ పోరాటం చేసినప్పుడు మాట్లాడిన వాళ్ళమే. మరి అప్పుడు ఎప్పుడు కనపడలేదు ఈ దరిద్రులు. నాకు అర్థం కాదు. ఈ మధ్యకాలంలో వచ్చి ఏదో దేశాన్ని ఉద్ధరించే వాళ్ళగా తవ్వి పారదేస్తాం, రానివ్వం, అడుగు పెట్టనివ్వం, గొంతుమే కాల్చి తొక్కేస్తారంట. ఒరే మీలో దమ్మున్న మగాడు ఎవడన్నా ఉంటే పవన్ కళ్యాణ్ ఇంటి గేటుని తాకండి రా. పవన్ కళ్యాణ్ ఇంటి గేటుని తాకి మీరు వెనక్కి రండి, అంతే చాలు. మీరు మగాళ్ళరా బాబు. ఇలాంటి డబ్బా కబుర్లు చెప్పకూడదు. మనం ఏదైనా మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన సమాజం కోసం మాట్లాడి సమాజ హితం కోసం ఏం చేయాలి, ఎలా చేయాలి, రాష్ట్ర బాగు కోసం మాట్లాడాలా. మన దగ్గర అవకాశం ఉంటే వయసు పెరిగింది కాబట్టి సహాయం చేయాలి 10 మందికి. అంతేగాని ఎదవల్లాగా, మూర్ఖుల్లాగా, నికృష్టుల్లాగా, దరిద్రుల్లాగా మారిపోయి తెలంగాణకి చెడ్డ పేరు తేగంటారు. తెలంగాణకు ఒక మంచి పేరు ఉంది. ఎందుకంటే అమాయకత్వం మేళవించినటువంటి ఓ అద్భుతమైన మనసున్న మనుషులు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. మీరు ఈవేళ వెధవల్లా మారిపోయి తెలంగాణకి చెడ్డ పేరు తీసుకొచ్చి ఏం సాధించాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ మీ జోలికి వచ్చాడా? పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళింది ఎవరు? ఆ వ్యక్తి ఎవడైతే విశ్లేషకుడు ఉన్నాడో వాడు పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళాడు. దానికి పవన్ కళ్యాణ్ అభిమానులు హట్టయి మాట్లాడారు. మా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడలేదు కదా. మరి మాట్లాడినప్పుడు అతను తిరిగి క్షమాపణ కూడా చెప్పాడు, నేనే తప్పు చేశానని. మరి అలాంటప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టడం గాడిదిల్లారా? కనీసం బుద్ధైనా ఉండాలి కదా. మనుషులా కాదా అని మీరు నాకు అర్థం కాదు. సమాజం పట్ల ఏం బాధ్యత ఉంది మీకు? ఏం బాధ్యత లేదు. కాబట్టి మీరు మీ ఇంటి దగ్గర మీ బిడ్డలకి, మీ భార్యలకి మీరు చూపించుకోండి మీరు మాట్లాడింది కరెక్టేనా కాదా. వాళ్ళు సభ్యుగా అంటే మీరు సమాజంలో తిరగండి, లేకపోతే ఎలాగ నాశనం అయిపోండి.